గోవింద నామం స్మరించుము, చివరి క్షణములో నిన్ను దుర్జ్ఞాన్ అనే సూత్రము రక్షించదు. గోవింద నామ స్మరణే ఆఖరి క్షణంలో నిన్ను రక్షిస్తుంది. మూఢ జహికి ధనాగమ వికృజ్ఞాన్ పుర సఖి వికృజ్ఞాన్ ఎల్ల బైతే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూఢమతి, ధనంపై ఆశ వదులుము, వైరాగ్య భావమును మనస్సులో నిత్యం నింపుకొనుము, ఉన్న ధనముతో ఆనందించుము. నారీ స్థానవర నాభీదేశం దృష్టానగ మోహాదేశం ఏ తన్మాంసం వసాది వికారం మనసి విచక్షయ వరం వారం. స్త్రీలను స్థాన ప్రదేశమును నాభి ప్రదేశమును చూసి మోహాదేశము పొందకు. అవి క్రొవ్వు మరియు మాంస పదార్థములు. నిత్యం మనస్సులో గోవిందుని తలుచుకొనుము. సో ఈరోజు మనం ఓం అనే ఓంకారం గురించి, ఓం అనే శబ్దం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు ఓం అంటే ఏమి? మనం ప్రతి ఒక్క మంత్రాల్లో కూడా ఓం ఓం అని వింటా ఉంటాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అని మనం వింటా ఉంటాం. మరి అసలు ఓం అంటే ఏమి? ఓం యొక్క శబ్దం యొక్క అర్థం ఏమి? ఓం అనేది ఎలా పుట్టుకొచ్చింది? అవన్నీ కూడా ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఓం అంటే ఒక శబ్దం, ఒక నాదం, ఒక సృష్టి. ఓం అనేది ఒక శబ్దం. ఈ సృష్టికి మూలం ఓం. ఓంకారమే ఈ సృష్టికి మూలం. సో ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఓంకారం అనేది ఉద్భవించింది. ఋషులు, మునులు అందరూ కూడా తపస్సు చేసేటప్పుడు ఆ తపస్సులో దేవుడి నుంచి, దైవలోకం నుంచి వినపడిన మొట్టమొదటి శబ్దం ఏదంటే ఓంకారం అనే శబ్దం వినపడింది. అప్పటి నుంచి ఓంకారాన్ని మనము మన సృష్టికి మూలమైన ఒక బీజాక్షరంగా మనం చెప్పుకుంటా వస్తాం. సో మాండుక్య ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు. సో ఆ ఉపనిషత్తు తీసుకుంటే మనము ఓం ఇదే సమస్త బ్రహ్మాండం అని అక్కడ క్లారిటీగా చెప్పబడింది. అంటే దాని మీనింగ్ ఏమంటే ఓంకారమే బ్రహ్మం, ఓంకారమే ఈ జగత్తు. అంటే ఓం అంటే సృష్టి మొత్తాన్ని కలిపితే మనం ఓం అంటాం. సో ఓంకారం అనేది ఈ సృష్టికి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి కూడా మూలమైన ఒక మంత్రమే ఓంకార మంత్రం. సో ఓం అనే పదాన్ని ఇంకా లోతుగా గమనిస్తే ఈ పదాన్ని మనం 3 అక్షరాల నుంచి పుట్టుకొచ్చిందని చూడొచ్చు. సో ఆ 3 అక్షరాలు ఏమంటే ఆ, ఊ, మా. ఓకేనా? ఓంలో అవోం, అవోం అంటే అక్కడ ఆ, ఊ, మా అనే అక్కడ 3 అక్షరాలు కలిసిన ఒక పదం ఓం అనే అక్షరం. అసలు ఆ, ఊ, మా అంటే అర్థం ఏమి? ఆ అంటే అర్థం ప్రారంభం అని అర్థం. ప్రారంభం అంటే అర్థం బ్రహ్మతత్వం అని అర్థం. ఊ అంటే అర్థం పరిరక్షణ అని అర్థం. పరిరక్షణ అంటే విష్ణుతత్వం అని అర్థం. మా అంటే లయం అని అర్థం. సో లయకారకుడు ఎవడంటే శివుడు. అందుకే దాన్ని మనం శివతత్వం అంటాం. బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, శివతత్వం ఈ 3 తత్వాలను కలిపితే ఓంకారం అనేది ఉద్భవిస్తుంది. ఓంకారం అంటే 3 తత్వాలను కలిగి ఉంటుంది. బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, శివతత్వం ఈ 3 తత్వాలే మనం ఓంకారంగా చెప్పుకుంటాం. సో ఈ 3ని కలిపితేనే మన జీవిత చక్రం అనేది ప్రారంభమవుతుంది. అసలు మన జీవిత చక్రానికి పరమార్థం ఏదంటే ఓం అనే ఓంకారమే మన జీవితానికి ఒక పరమార్థం. సో హిందువుల నమ్మకం ప్రకారం సృష్టి ప్రారంభంలో ఒక నాదం, ఒక శబ్దం అనేది ఉద్భవించింది. సృష్టి అనేది ప్రారంభం ఇచ్చే టైంలో అంటే ఈ సృష్టి అనేది పుట్టినప్పుడు ఒక నాదం, ఒక శబ్దం అనేది ఉద్భవించింది.
ఆ నాదం శబ్దం ఏదంటే ఓంకారం అనే శబ్దం ఈ సృష్టికి వినిపించింది. అసలు ఓంకారం అనే నాదంతోనే ఈ సృష్టి అనేది ప్రారంభమైందని చాలా ఉపనిషత్తులో చాలా పురాణ గ్రంథాల్లో కూడా క్లియర్ గా చెప్పబడింది. సో ఓంకారం అనే శబ్దం వచ్చి పుట్టక ముందు నుంచి మరి ఓంకారం పుట్టడానికి ఎవరు ప్రధాన కారణము అంటే బ్రహ్మ విష్ణు శివుడు ఈ ముగ్గురు ఎలా అయితే ప్రధాన కారణంగా ఉన్నారో వాళ్ళకన్నా ముందుగా ఆదిశక్తి అమ్మవారు దీనికి ప్రధాన కారణం. సో ఆదిశక్తి అమ్మవారు లేకపోతే ఈ సృష్టి అనేది లేదు. ఈ సృష్టి అనేది జరగడానికి, ఈ సృష్టి అనేది నడవడానికి, ఈ సృష్టి అనేది నాశనం అవ్వడానికి, ప్రతి ఒక్క జీవరాశులు ప్రతి ఒక్క ప్రాణులు కూడా నడవడానికి కారణం ఎవరంటే ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారు లేని రోజు ఈ జగత్తు లేదు, ఈ సృష్టి లేదు, ఈ లోకం లేదు. అమ్మవారు లేక అమ్మవారు పుట్టినప్పుడేమో ఈ భూమి పుట్టింది, లోకం పుట్టింది, ఆకాశం పుట్టింది, సూర్యుడు, చంద్రుడు, రుద్రుడు, పరుడు, శివుడు, దేవతలు, ఋషులు, మనుషులు అందరూ కూడా పుట్టడం జరిగింది. అమ్మవారు పుట్టుక లేకపోతే శివుడు లేడు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు. ఈ శివుడికి శక్తి ఇచ్చేది ఎవరంటే ఆదిశక్తి. ఆదిశక్తి లేకపోతే శివుడు కూడా శక్తి లేదు. ఓకేనా? శక్తి అనేది శివుడికి లేకపోతే శివుడు అనేవాడు శివంతో సమానం. శివుడు అనేవాడు జీవంతో ఉండాలన్నా కానీ, శివుడు అనే అతను వచ్చి దేవుడుగా నిలబడాలన్నా కానీ దానికి కారణం ఎవరంటే ఆదిశక్తి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో తీసుకుంటే మన అమ్మ వాళ్ళు ఉంటారు. మన ఇంటికి ఎవరు మూల కారణం అంటే మన తల్లి. మన ఇంటి దీపాన్ని నిలబెట్టేది ఎవరంటే మన తల్లి, మన కూతురు. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడపిల్లల్ని మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ మన కుటుంబంలో ఎలా అయితే ఇన్వాల్వ్ చేసామో ఈ ప్రపంచం అనే కుటుంబంలో కూడా ఒక ఆడ మనిషి మనం అక్కడ ఇన్వాల్వ్ చేసాం. ఆ ఆడ మనిషి ఎవరంటే ఆది పరాశక్తిని ఇన్వాల్వ్ చేసాం. ఓకేనా? సో దేవి భాగవతము, దుర్గా సప్తశతి ఈ గ్రంథాలను మనము గమనించినట్లయితే దాంట్లో క్లారిటీగా చెప్పబడింది. ఏమనంటే సృష్టి యొక్క మూలం ఆది పరాశక్తి, బ్రహ్మ విష్ణు శివుడు కూడా ఆ శక్తి నుంచే ఉద్భవించారు. శక్తి లేకుండా శివుడు కూడా శివమే అని భావన. కావున ఈ జగత్తు అంతా అమ్మవారి చైతన్యం వల్లే నడుస్తుంది అని దుర్గాస్తుతి దేవి భాగవతంలో దీన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఓంతో కూడిన మంత్రాన్ని మనము ప్రధానంగా గాయత్రి మంత్రంలో కూడా చూడొచ్చు. ఓం అనే మంత్రాన్ని మనము గాయత్రి మంత్రంలో కూడా చూడొచ్చు. సో గాయత్రి మంత్రంలో ఓంని ఎలా దాన్ని ఉపయోగించారంటే ఒక మంత్రం చెప్తాం. ఓం భగవస్సువః తస్సవధూవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇక్కడ ఇది గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రంలో ఓం అనే ఒక అక్షరాన్ని ఇక్కడ మెయిన్ గా యూజ్ చేయడం జరిగింది. అసలు దాని మీనింగ్ ఏమంటే ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేసే పరమ దేవుని తేజస్సును మనం ధ్యానిస్తున్నాం. ఆ దేవుడు మన బుద్ధిని సన్మార్గంలో నడిపించునుగాక అని. ఇంకో పరంగా తీసుకుంటే ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, దీంట్లో కూడా ఓం అనే అక్షరాన్ని ఇక్కడ మనము ఉపయోగించడం జరిగింది. సో దీని యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే అసత్యం నుండి సత్యాన్ని నడిపించు, అంధకారం నుంచి వెలుగును నడిపించు అని అర్థం. అసలు ఓం అనే శబ్దాన్ని మనము ధ్యానంలో కూడా మనము ధ్యానించవచ్చు. సో ధ్యానంలో ఓం అనే శబ్దాన్ని మనం పలికినప్పుడు మనకు వచ్చే యూజ్ ఏమంటే దానివల్ల మనకు చాలా యూజ్ ఉన్నాయి. అది సైంటిఫిక్ గా కూడా యూజ్ అయింది. ఏకాగ్రతను పెంచడానికి, మనలో ఉన్న చెడు ఆలోచనను దూరం చేయడానికి, మన శరీరంలో రక్త సరఫరా అనేది కంటిన్యూస్ గా బాగా జరగడానికి, ఏదైనా గుండెకు సంబంధించిన వ్యాధులు అనేవి రాకుండా ఉండడం కోసమని ఓంకారం అనే శబ్దాన్ని మనము ధ్యానంలో పఠిస్తే ఇన్ని మనకు ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఏకాగ్రత నీకు లేనప్పుడు, చదువు మీద నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, చదవకూడదనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఒక చోట కూర్చొని ధ్యానంలో ఓం అనే అక్షరాన్ని పఠించు, ఆటోమేటిక్ గా ఏకాగ్రత పెరుగుతుంది. ఓం అన్నప్పుడు ఆ తర్వాత వచ్చే శబ్దంతోనే, ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దంలోనే నీ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? ఓం అన్నాక అన్న కొన్ని 2 సెకండ్లకే ఒక నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని మన మనస్సుని
అక్కడ ఉండి మనం దాన్ని పూర్తిగా గమనిస్తే అక్కడ మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ నిశ్శబ్దంతోనే ఉపయోగాలు ఉన్నాయి. ఈ సృష్టి అనేది శబ్దం అండ్ నిశ్శబ్దం ఈ రెండింటిని మధ్య నడుస్తుంది. శబ్దం అంటే ఓంకారం, నిశ్శబ్దం అంటే ఓంకారం చెప్పిన తర్వాత వచ్చే నిశ్శబ్దం. ఈ శబ్దం ఈ నిశ్శబ్దముల మధ్య ఈ సృష్టి అనేది నడుస్తుంది. ఓకేనా? సో అందరం ఒకసారి కలిసి ఓం అనే అక్షరాన్ని ఒకసారి పఠిద్దాం. స్టార్ట్. ఓం కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్ ఒకసారి చేయి. రుజువు నీకే అవుతుంది. అలా రోజు కూడా మనము ఖాళీగా ఉన్నప్పుడు కావచ్చు, మనకు మైండ్ సరిగా లేనప్పుడు కావచ్చు, ఈ మంత్రాన్ని మనం పాటిస్తే ఇంకా బాగుంటుంది. అసలు ఓంకారం అనేది పుట్టక ముందు మనం ఆది పరాశక్తి పుట్టిందని చెప్పాం కదా. సో ఆది పరాశక్తి లేకపోతే ఈ జగత్తు ఈ ప్రపంచం లేదని కూడా ఇందాక చెప్పాం మనం. సో పార్వతీదేవిని అమ్మవారిని ఖండించినప్పుడు ఆ అమ్మవారి శరీర భాగం నుంచి దగ్గర 18 ముక్కలు వచ్చి మన భారతదేశంలో 18 ప్లేసుల్లో పడింది. మొత్తం 18 ప్రాంతాలలో పడడం జరిగింది. సో అవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఒక మంత్రంలో మనం తెలుసుకుందాం. ఓం లంకాయం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే పద్ముండే శృంఖలాదేవి చాపుండి క్రౌంచపట్టనే అలంపురే జ్యోతులాంబ శ్రీశైల భ్రమరాంబిక పౌసాపురే మహాలక్ష్మి మహర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయం పురభూతికా పోట్రణేశి గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూపే గయా మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరేతు సరస్వతి. అంటే అమ్మవారి శరీరాన్ని 18 భాగాలుగా ఖండించినప్పుడు ఆ 18 భాగాలు వచ్చి మన భారతదేశంలో ఎక్కడెక్కడ పడ్డాయో అని చెప్పడానికి ఈ మంత్రం. సో ఈ మంత్రం యొక్క మనం ఏది తెలుసుకుంటే లంకలో శాంకరీ దేవిగా ఆ శరీరంలోనే ఒక ఖండము అక్కడ పడింది. మరి కామాక్షిలో కాంచి కాపురిగా పద్ముండి అనే ప్రాంతంలో శృంఖలాదేవిగా చాముండి అనే క్రౌంచపట్టణంలో చాముండేశ్వరిగా అలంపురలో జోగులాంబగా శ్రీశైలలో భ్రమరాంబిక కొల్హాపురంలో మహాలక్ష్మిగా మహుర్మిలో ఏకవీరికాదేవిగా ఉజ్జయిన్యం అనే ప్రాంతంలో మహాకాళికాదేవిగా పీఠికాయం అనే ప్రాంతంలో పులుహూతిగా ఓడ్రానేశి గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక అనే ప్రాంతంలో మాణిక్య అనే అమ్మవారు హరిక్షేత్రం అనే ప్రాంతంలో హరిక్షేత్రంలో దేవి విరాజిల్లుతుంది. అండ్ గయాయ మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరేతు సరస్వతి కాశ్మీర్లో సరస్వతి దేవి. ఇలా 18 ప్రాంతాల్లో అమ్మవారు అనేది ఉద్భవించడం జరిగింది. సో మనం ఆ 18 ప్రాంతాలను తీసుకుంటే ఆ 18 ప్రాంతాలు ఎలా ఉన్నాయంటే భారతదేశం చుట్టూగా ఉన్నాయి. సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం అనేది ఒక్క భారతదేశంలోనే స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఇలా నమ్మకాలు చెట్టుని పూజించడం, పుట్టని పూజించడం, రాళ్ళను పూజించడం ఎక్కడ కూడా సాంప్రదాయం లేదు. ఒక్క హిందూ ధర్మంలో ఒక భారతదేశంలో. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు అండ్ భారతదేశంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా అందరి మీద ప్రేమ అభిమానాలన్నీ కూడా కలిగి ఉండి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా కలిగే మనస్తత్వం వచ్చి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రజలకు, ఒక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రజలకు అండ్ ఇంకా ఏదైనా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మతంలో ఉన్న వారికి కూడా ఇదే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ఎక్కడ లేదు, ఒక భారతదేశంలో తప్ప. అంత గొప్పదైన దేశం మన భారతదేశం, అంత గొప్పదైన మతం మన హిందూ మతం. హిందూ మతాన్ని పాటించి ఓంకారం అనే శబ్దం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా పాటిస్తే మన జీవితంలో ఎంతో మెరుగు, మన జీవితం అనేది చాలా మెరుగుపడడానికి చాలా అవకాశం ఉంది. అర్థమైందా? నిన్న చెప్పిన మాట మీకు అర్థమైందా? సోమం గురించి అది మెయిన్ వర్డ్. సోమం అని చెప్పాము, నేనే పరమాత్మ, నేనే దేవుడు అని. దాంట్లో మళ్ళీ మనం చెప్పాం పరమాత్మ అంటే, సో మనలో పరమాత్మ ఉన్నప్పుడు మనం ఎందుకు పాపాలు చేయాలి, మనం ఎందుకు తప్పులు చేయాలంటే నువ్వు పరమాత్మని నువ్వు అనుకోలేదు కాబట్టి, నేనే దేవుడిని నువ్వు అనుకోలేదు కాబట్టి
నేనే దేవుడు స్వరూపం నువ్వు అనుకోలేదు కాబట్టి నువ్వు పాపం చేస్తావు. అదే ఆ పాప భీతి కావచ్చు అవన్నీ ఉంటే నువ్వు పాపం చేయాలి. ఇంకో విషయం ఏమంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు అనేది ఒక కర్మ సిద్ధాంతం ప్రకారం మనం తప్పక ఆ తప్పును అనుభవిస్తాము అని మైండ్ లో ఫిక్స్ చేసుకుని ఒకరికి నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే భగవంతుడు అనేవాడు నీకు కూడా వేరే వాడు అన్యాయం చేసేటట్లు ఖచ్చితంగా నిర్ణయిస్తాడు. ఒకరితో నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఆ పాపాన్ని కూడా వేరే వాడితో నీకు వచ్చేటట్లు ఆ పాపం అనేది దేవుడు ఖచ్చితంగా రాసి పెట్టింటాడు. సో ధర్మ సిద్ధాంతం ప్రకారము వేరే వాడికి మనం అన్యాయం చేయకూడదు, వేరే వాడిని మనము మోసగించకూడదు, నిందలు వేయకూడదు. మన జీవితాన్ని మనం గడపాలి. ధర్మం అంటే మీనింగ్ అదే, నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా గడుపు, అదే ధర్మం. నీ జీవితం సక్రమంగా గడపకుండా వేరే వాళ్ళ మీద పడి వేరే వాళ్ళని చెడగొట్టుకుంటా ఇలా పడితే అధర్మం కిందకి వస్తుంది. కాబట్టి ధర్మాన్ని పాటించు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు సనాతన ధర్మంలో. ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు కాపాడుతావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని సనాతన ధర్మంలో క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని మీనింగ్ ఏమంటే ధర్మాన్ని కాపాడమంటే ఏమి? నువ్వేం ఏదులా ఒక పెద్ద కత్తి పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని కాపాడమంటే నీ భార్య నువ్వు పని చేసుకోతే నీ పని నువ్వు చేసుకో. స్టూడెంట్ గా నీ కర్తవ్యం ఏమి? రోజు కాలేజీకి రావడము, నీ తల్లిదండ్రులను గౌరవించడము, నీ గురువులను గౌరవించడము, ఏది ఆ రోజు చదువుకోవడము, ఎగ్జామ్ బాగా రాయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, అది నీ కర్తవ్యం. అది నీ ధర్మం. అదే ధర్మం. అది కాకుండా కాలేజీ దగ్గర కొట్టి బస్ స్టాండ్ తిరుగుకుంటా ఆడిపోతా ఎగిరిపోతా ఆర్ట్స్ తీసుకుపోతా ఆ కొండలో ఆ గుట్టలో పోతా ఉంటే అది అధర్మం అయింది. ఓకేనా? అది అధర్మం. ధర్మం అధర్మం అనేది మీకు ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, కాకపోతే నటిస్తారు కాదు. అది నాకు తెలియదు, అది మాకు తెలియదు. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ ఉన్న హిందువులు చాలా మంది ఉన్నారు కదా, ఏదైనా మంత్రాన్ని చదవాలంటే సిగ్గుపడతారు, ఒట్టు పెట్టుకోవాలంటే సిగ్గుపడతారు, గాజులు వేసుకోవాలంటే సిగ్గుపడతారు. మన మతంని మనమే చెప్పుకోవాలి, ఏమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు సక్రమంగా గౌరవిస్తారు. ఏ పార్టీకి వాళ్ళు రోజు పురాణం చదువుతారు, మంచిగా వాళ్ళ సాంప్రదాయం పాటిస్తారు వచ్చి. ఓకేనా? సో మన సాంప్రదాయం కూడా మనం పాటిస్తాం. ఎవరి సాంప్రదాయం వాళ్ళ గొప్ప. మన సాంప్రదాయం మనం పాటిస్తూ వాళ్ళ సాంప్రదాయాన్ని కూడా మనం గౌరవించాలి. అది మైండ్లో కూడా పెట్టుకోవాలి. నాకు మతమే గొప్ప, నేనే గొప్ప, నా మతం కన్నా ఈ దేశం ఏది గొప్ప లేదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. నేను చెప్పాను, మనం అల్లాహ్ అయినా యేసుక్రీస్తు అయినా మన విష్ణువు అయినా ముగ్గురు కూడా చెప్పేది ఒక్కటే ఒక్కటి, ధర్మాన్ని పాటించు, ధర్మాన్ని పాటించు, ధర్మం పాటించు. ఇవే చెప్తారు. కానీ ఏ మాటలు చెప్పారంటే మనం ఆల్రెడీ నేను చెప్పాను. దాన్ని పట్టించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వేరే వాళ్ళు వస్తారు హిందూ మతం మీద ఇంకో మతం మీద గొడవలు పెడతారు. ఆ గొడవలకు మనం కారణం అవ్వకూడదు. అలా అన్నప్పుడు మనం ఏమనాలి? హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవు కానీ మనమంతా భాయ్ భాయ్ అంతే. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకరంటానే మనం రెచ్చిపోకూడదు. వినాయక చవితి వచ్చి ముస్లిం సోదరులు వచ్చి వినాయక చవితి దగ్గర వచ్చి పండుగ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందువులు వచ్చి పీర్ల పండుగలో కూడా హిందువులు పాల్గొని పీర్ల పండుగ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏమంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇక్కడ మన భారతదేశంలో అన్ని మతాలను కూడా భారతదేశం గౌరవిస్తుంది. ఏ మతం కూడా గొప్పది కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో కాలేజీలో చదివేటప్పుడు కూడా మతం గురించి కానీ కులం గురించి కానీ ఎటువంటి ప్రస్తావన లేకుండా మనకు ఒక్కటే ఒక మతం, నీ గ్రూపే నీ మతం, నీ సబ్జెక్టే నీ కులం అని అనుకుని చదవాలి. అంతే. మిగతా అవన్నీ మర్చిపో. మతం కులం అవన్నీ కూడా కలిసి అవన్నీ మర్చిపోయి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి సర్టిఫికేట్ తెచ్చుకొని బయటికి పోయినప్పుడు ఒక మంచి జాబ్ తెచ్చుకుంటే మన కాలేజీలో ప్రిన్సిపల్ మేడం కావచ్చు, మన మేడం కావచ్చు, మేఘవర్ధన్ కావచ్చు, రైతరి సార్ మెగా సార్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లెక్చరర్ సంతోషపడే వాళ్ళం మొట్టమొదటి వ్యక్తులు మేమే. మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడరేమో. చదువు చెప్పిన గురువే మొట్టమొదటిగా సంతోషపడే వ్యక్తి ఎవరంటే చదువు చెప్పిన గురువే సంతోషపడి మీరు బాగుపడి. మీరు చెడిపోయినా కానీ బాధపడే మొట్టమొదటి వ్యక్తి అంటే మీ గురువే బాధపడతారు. బయట చూసినప్పుడు మీరు ఏదన్నా చెడిపోయే ఒక స్థితిలో ఉన్నప్పుడు బాధపడేది ఒక గురువే. నా స్టూడెంట్ ఈ స్థాయిలో ఉన్నాడు, నా స్టూడెంట్ నేను బాగుపడతాడా అని అనుకునేవాడే ఒక గురువు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉన్నాయా? థ్యాంక్ యూ.
మీకు వస్తుందా రాదా? చూడు మనతో పాటు చదువుకున్నాడు, మనకంటే ఎక్కువగా క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఇప్పుడు మనకంటే బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఎక్కడో ఇంకోటి ఉంటుంది కదా మీకు కూడా. కానీ మీరు ఫ్యూచర్లో బయటకు వెళ్ళి సంపాదించుకున్నారంటే ఇప్పుడు మాకు వచ్చే శాలరీస్తో పోలిస్తే మీరు 10 times 100 times ఎక్కువ వస్తుంది. అయినా కూడా ఏ గురువు కూడా చెల్లిస్తారు. అవునా కాదా? మాకంటే మీరు ఎక్కువ సంపాదించుకొని మాకంటే పెద్ద పొజిషన్లో ఉన్నారు అంటే సంతోషించేది అయ్యో మాకంటే ఎక్కువ సంపాదిస్తాను కదా వీళ్ళని ఏ గురువు అని. అవునా కదా? మీ ఫ్రెండ్స్ అయినా అనుకుంటారు, మీ రిలేటివ్స్ అయినా, మీ కజిన్స్ అయినా ఎవరైనా ఒకటోడైనా ఒకటోడు కాకపోతే జలస్ ఫీల్ అవుతారా లేదా? కానీ ఏ గురువు కూడా అలా జలస్ ఫీల్ అవ్వదు. నాకంటే బాగా సెట్ అయిపోయినాడు, నేను చదువు చెప్పిన అబ్బాయి నాకంటే ఎక్కువ సంపాదించాలని ఎప్పుడు అనుకోరు. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి సార్ చెప్పినట్టు ఇతరులన్నీ పక్కన పెట్టేసి బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి. ఓకేనా? సో అంటే స్టార్ట్ Partialities or influence. Muslims, Christians, and Hindus are all equal. We just personal word to them. హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు వేరే వేరే కాదు, అంతా ఫ్రెండ్స్. అంటే ఒక అంటే అంతా పర్టికులర్గా ఆ టైంలో ఒక డివిజన్ చేసినారంటే అంతకు ముందు మనం ఆదివారంగా ఉన్నప్పుడు ఊరికి ఒక క్లాస్ కానీ ధర్మం కానీ సేవలు కానీ అలాంటప్పుడు అంటే అప్పుడంతా ఈక్వల్గా ఉన్నప్పుడు ఒక 90s ఒక వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఒక ముస్లిం కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ డివైడ్ అయ్యారు. అలాంటప్పుడు అంటే అప్పుడంతా ఊరిగా ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రమే డివైడ్ ఏ రంగులో ఉంటుందో అందరూ ఉండేది రెండే